ముందుగా అందరికీ హాయ్ అండి. సో ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్లోనే లేటెస్ట్ జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఈ ఇయర్లో జనవరిలో అయితే షెడ్యూల్ 1 అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పోస్టులు అయితే ఫిల్అప్ అయిపోయి జాబ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకొని అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 2026 సంబంధించిన పోస్టులు అయితే జీడీఎస్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో టోటల్ పోస్ట్ వచ్చి 20,699 పోస్టులు అయితే ఉన్నాయి. ఆల్ ఇండియా వైజ్ అనమాట. సో మనము ఇందులో మనకి ఎలాంటి పోస్టెస్ ఉన్నాయి, ఏ కేటగిరీల పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి, సర్వీస్ కండిషన్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ దగ్గర రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫ్రెండ్స్ మనం ఆలోచించకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026 జూలై 2026 అనమాట. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనమాట, ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. ఇది మన సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేస్ మీద తీసుకుంటారు. ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి బీపీఎం, 2 ఏబీపీఎం, 3 డాక్ సేవక్. ఈ 3 టాపిక్స్ గురించి నేను మీకు లాస్ట్లో పని ఎలా ఉంటుంది, మీకు ఏ విధంగా ఉంటుంది, ఎవరైతే ఈ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ఇండియా పోస్ట్లో పని చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. ముందే మీరు జాబ్లో వచ్చే ముందే తెలుసుకుంటే మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. మనం ఈ జాబ్కి సూటబుల్ అవుతామా లేదా ఏరో జాబ్కి వెళ్ళొచ్చా అనేది మీకు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు టైం వేస్ట్ చేసుకోకుండా. ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఆన్లైన్ 1 టైం రిజిస్ట్రేషన్. సో 1 టైం రిజిస్ట్రేషన్ అనేది మనకి ఆగస్ట్ 31 నుంచి 2026 సెప్టెంబర్ 19, 2020 వరకు దాకా అయితే ఇచ్చారు. అది ఆ రోజు ఈవినింగ్ 5 o'clock దాకా అయితే టైం అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడం, ఫీజు పేమెంట్ కట్టడం, ఇవన్నీ వచ్చి సెప్టెంబర్ 2, 2026 నుంచి సెప్టెంబర్ 21, 2026 దాకా ఈవినింగ్ 5 గంటల వరకు అయితే మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఏదైతే ఆన్లైన్లో సబ్మిట్ చేసామో సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ఆ ప్రింట్లో మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా మీరు 1 బదులు 2, 2 బదులు 3 ఇట్లా ఏమైనా జంబ్లింగ్ని మార్చాలన్నా, ఇలాంటి ఎడిటింగ్కి అండ్ కరెక్షన్కి మీకు సెప్టెంబర్ 23 మరియు సెప్టెంబర్ 24 తేదీలో 2 డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 డేట్లు ఎవరైతే కరెక్షన్ ఎడిట్ చేసుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది అనమాట. లేదు మీరు 24 తర్వాత చూసుకున్నారనుకోండి, మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉండదన్నమాట. సో ఈ డేట్లు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవైతే నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఓన్లీ 1 రిజిస్ట్రేషన్, ఒక్క పర్సన్కి 1 రిజిస్ట్రేషన్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ డూప్లికేట్ మరియు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఉంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సపోజ్ మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేశారు, మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ మీరు రెండోసారి మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ మీరు కానీ సబ్మిట్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది తీసుకోకపోగా మీ యొక్క ఫస్ట్ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు చేసేటప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషనే మీరు ఫైనల్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకుని చేసేటప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఎడిటింగ్కి మరియు కరెక్షన్కి 2 days అయితే మనకు టైం ఉంటుంది. ఈ 2 daysలో మీరు ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ కండిషన్స్ అంటే జీడీఎస్ ఆర్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయ్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ యొక్క పోస్ట్ అనేది గవర్నమెంట్ కింద అయితే రెగ్యులర్ ఎంప్లాయ్ కింద ట్రీట్ చేయరన్నమాట. ఇది ఈ యొక్క పోస్ట్ అనేది జీడీఎస్ కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ 2020 రూల్స్ ప్రకారంగా మీ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు రెగ్యులర్ ఉన్న ఎంప్లాయీస్కి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ వస్తాయని మాత్రం అనుకోవద్దు. దీనికి సంబంధించిన సపరేట్గా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే మీకు పే అండ్ అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ జీడీఎస్ వర్క్ అనేది ఎక్కువగా రూరల్ ఏరియాలో ఉంటుందన్నమాట. అంటే విలేజ్ లెవెల్ ఉంటుంది, అంటే టౌన్లో ఉండదా అంటే ఉంటుందండి, కానీ ఎక్కువ శాతం మనకి రూరల్ ఏరియాలో ఉంటుందన్నమాట. అప్లై చేసుకోండి. మీరు జాయిన్ అయిన తర్వాత ఈ జాబ్ మనకు సరిపోలేదు అనుకొని మీరు రిజైన్ చేసిన తర్వాత మీ అనుకున్న పర్సన్ ఈ జాబ్ అయితే కోల్పోతారనమాట. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళైతే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. దయచేసి టైం పాస్కి అయితే అప్లై చేయొద్దు. యాజ్ పర్ రూల్ 3 ఆఫ్ ది జీడీఎస్, రూల్ 3 ఏం చెప్తుందంటే జీడీఎస్కి వర్క్ అవర్స్ అనేది మినిమం వచ్చి 4 hours ఉంటుంది, మ్యాక్సిమం అనేది 5 hours దాకా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ అన్ని 20,699 ఉన్నాయి. అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో బీపీఎం యొక్క శాలరీ అనేది బేసిక్ పే లెవెల్ అంటే టీఆర్సీ స్లాబ్ అంటారు. ఈ యొక్క పే లెవెల్స్ ఎలా ఉంటాయంటే బీపీఎంకి అయితే స్టార్టింగ్ 12,000 నుంచి 29,380 రూపాయల దాకా
ఈ యొక్క టీఎస్ఎస్ స్లాబ్స్ ఉంటుందన్నమాట. ఏబిపిఎం మరియు డాగ్ సేవక్. సో వీళ్ళకైతే 10,000 నుంచి 24,470 రూపాయలు ఈ యొక్క టీఎస్ఏ స్లాబ్ ఉంటుందన్నమాట. టీఎస్ఏ స్లాబ్ ఉంటుంది. సో ఇందులో మనకు మెయిన్గా జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, 1 బీపీఎం, 2 ఏబిపిఎం, 3 డాగ్ సేవక్. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, 3 డాగ్ సేవక్. సో ఇది ప్యాకర్ డ్యూటీ అంటారు అనమాట. సో ఈ విధంగా 3 టైప్స్ ఉంటాయి జీడీఎస్లోనే. సో ఇవి మీకు ఇప్పుడు నేను చెప్పిన పే స్కేల్ ప్రకారంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. ఒకప్పుడు మనకి పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు, సైకిల్ ముందే వెళ్తుంటారు అనమాట. అంటే మనకి ఈ రూల్ అయితే ఇంకా ఇక్కడ నుంచి తీయలేదనమాట. సో బేసిక్గా సైకిల్ వచ్చి ఉండాలి. సో ఇప్పుడైతే మన ప్రజెంట్ సిచ్యువేషన్ టెక్నాలజీ ప్రకారం స్కూటర్ అయినా బైక్ అయినా వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు డెలివరీ చేసేటప్పుడు కంపల్సరీ షార్ట్గా మీరు ఇవ్వాలి కాబట్టి మీకు మినిమం బైక్ కూడా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వయసు సడలింపు అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటారు అనమాట. సో ఎస్సీ ఎస్టీలకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీకి అయితే 10 సంవత్సరాలు, పీడబ్ల్యూ ప్లస్ ఓబీసీకి అయితే 14 సంవత్సరాలు, పీడబ్ల్యూ ప్లస్ ఎస్సీ ఎస్టీకి అయితే 15 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ అని ఒకటి ఉంటుంది అనమాట. వీడికి అయితే సడలింపు అయితే లేదనమాట. సో ఈ విధంగా వయసు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వయసు దాటిన తర్వాత ఇలా మీకు ఒక ఆపర్చునిటీ కూడా ఉంది వయసు సంబంధించింది. అయితే మన జాబ్కి మనం అప్లై చేసాము, మన జాబ్ వచ్చింది. మరి ఇంటర్వ్యూలో మనం ఎలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఉండదండి, దీనికి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సో ఏ సర్టిఫికేట్లు కావాలి, సో 10th మార్క్ షీట్ కంపల్సరీ ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. సో ఇవన్నీ ఎవరికైతే దేని మీద అప్లై చేశారో, జనరల్ అయితే జనరల్గా, పీడబ్ల్యూ కింద చేస్తే పీడబ్ల్యూ సర్టిఫికేటు, ఈడబ్ల్యూ కింద అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేటు, ట్రాన్స్జెండర్ కింద అప్లై చేస్తే ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు. నార్మల్ వాళ్ళు అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించింది, ఐడి ప్రూఫ్, నెక్స్ట్ 10th మార్క్ షీట్ సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళు స్పెషల్గా ఏదైతే పెట్టి అప్లై చేశారో వాళ్ళకి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అవసరం. సో వాళ్ళకి మాత్రమే. సో ఓవరాల్గా సర్టిఫికేట్ అయితే ఇవైతే అవసరం అనమాట. ఇప్పుడు మనం జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. సో బీపీఎం అంటే ఏంటి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వర్క్ ఎలా ఉంటుంది. సో బీపీఎం ఏంటంటే మీకు ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. ఆ బ్రాంచ్ ఆఫీస్లో మీరు పోస్టులకు సంబంధించిన వర్క్ అయితే చేయాలి. అదేవిధంగా ఐబీబీ వర్క్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఐబీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, దానికి సంబంధించిన డిపాజిట్స్ ఉంటాయి, విత్డ్రాల్స్ ఉంటాయి. అదే పోస్ట్ వర్క్ సంబంధించిన కూడా మనకు స్కీమ్స్ సంబంధించినట్టు డిపాజిట్స్ ఉంటాయి, విత్డ్రాల్స్ ఉంటాయి. సో ఇవి మనం కట్టుకుంటూ తీసుకుంటున్నాలి. అక్కడ ఉన్న కస్టమర్తో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చేత మనం బిజినెస్ చేయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా అక్కడ లోకల్లో ఉండి మనం ఈ వర్క్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఇచ్చిన టైం ప్రకారం 4 hours కానీ 5 hours కానీ ఉంటుంది. ఈ వర్క్లో మనం చేసుకోవాలన్నమాట. మీరు అక్కడే ఉండి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఇది బీపీఎం వర్క్ ఉంటుంది. సో ఇంకా మీకు అంటే మార్నింగ్ నుంచి సబ్ ఆఫీస్ నుంచి కానీ హెడ్ ఆఫీస్ నుంచి కానీ మీకు ఏవైతే ఆర్టికల్స్ వస్తాయో, ఏదైతే క్యాష్ వస్తాయో, ఇవన్నీ మీరు ఆర్టికల్స్కి అయితే స్టాంప్ చేసుకోవడం, డే స్టాంప్ మార్చుకోవడం, ఇలా చిన్నవి ఉంటాయి అనమాట. ఇవన్నీ మీకు బ్రీఫ్ కావాలంటే నేను ఏరే వీడియోలో క్లారిటీ చెప్తాను. సో అంటే మీకు బేసిక్స్ 1 wordలో నేను చెప్తున్నాను. ఇది బీపీఎం వర్క్. నెక్స్ట్ ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఈ ఏబిపిఎం అనేది అండర్ బీపీఎం కింద ఉంటారనమాట. అంటే బీపీఎం కొంత వర్క్ అసైన్ చేస్తారు. అంటే వాళ్ళు సపరేట్గా అసైన్ చేసేది ఉండదు, మీకు ఆల్రెడీ డిపార్ట్మెంటే అసైన్ చేసి ఉంటుంది అనమాట. సో ఏబిపిఎం అనేది మనకు 2 విధాలుగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వర్క్ అనేది కొన్ని మనము మీరు పనిచేసే పక్క బీఓ, ఇంకో బీఓ అంటే బ్రాంచ్ ఆఫీస్ అనమాట. సో ఒక వర్క్ వచ్చి మనం బ్యాగ్స్ ఉంటాయి అనమాట, అకౌంట్ బ్యాగ్స్ ఉంటాయి, బీఓ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్లో మన ఆర్టికల్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళాలి. సో సబ్ ఆఫీస్ నుంచి మీరు అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళాలన్నమాట. అది మీరు బైక్లో పోతారా, లేదంటే మీకు బస్సులో, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది అనమాట. మీరు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. సో అదొక వర్క్ అనమాట. సో ఎక్కువ బీఓస్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ విలేజ్కి ఇవ్వాలంటే ఓన్లీ ఆ వర్క్ ఒకటే ఉంటుందన్నమాట. లేదు మీకు ఒక బీఓనే ఇచ్చారు, ఆ ఒక బీఓకి మీరు బ్యాగ్ ఇవ్వాలంటే దాన్ని అడిషనల్గా డెలివరీ కూడా ఇస్తారు. డెలివరీ అంటే మీకు వచ్చిన ఆర్టికల్స్ అంటే బీపీఎం రిసీవ్ చేసుకుని ఆ యొక్క బీపీఎం అనేది మీకు ఆ ఆర్టికల్స్ అనేది అసైన్ చేస్తారనమాట. అంటే మీకు ఇష్యూ చేస్తారు. మీరేం చేయాలి, ఆ ఆర్టికల్ తీసుకెళ్ళి విలేజ్లోకి వెళ్ళి ఎవరు సంబంధించిన వాళ్ళ ఆర్టికల్స్ డెలివరీ చేసి ఎంక్వైరీ చూసుకొని అవి మళ్ళీ రిటర్న్స్ బీపీఎంకి ఇవ్వాలి. సో దాన్ని ఏబీపీఎం అంటారు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. నెక్స్ట్ డాగ్ సేవక్. సో థర్డ్ వన్ డాగ్ సేవక్ అంటే ఈ డాగ్ సేవక్ అనేది మ్యాక్సిమం మనకి హెడ్ ఆఫీస్లో కానీ లేదా సబ్ ఆఫీస్లో కానీ ఉంటుందన్నమాట. సబ్ ఆఫీస్లో ప్యాకర్ డ్యూటీ అంటారు దీన్ని. నార్మల్గా ప్యాకర్ అని పిలుస్తారు అనమాట. అంటే మనకి ఆర్ఎంఎస్ వచ్చిన
బ్యాగ్స్ రిసీవ్ చేసుకుంటారు. ఆ బ్యాగ్స్ ఓపెన్ చేసుకొని దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని డే స్టాంప్లో వేసుకొని ఎవరికి ఈ ఆర్టికల్స్ అని స్ప్లిట్ చేసి సపరేట్ చేసి తర్వాత పోస్ట్ మాస్టర్ దగ్గర పెడితే పోస్ట్ మాస్టర్ వచ్చి బ్యాగులు అవన్నీ ఇష్యూ చేసిన తర్వాత ఏ బీఓలకి ఆ బీఓలు బ్యాగులు కట్టి మనం ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్యాకరు సపరేట్ ఇప్పుడు 10 బీఓస్ ఉన్నాయి, 10 బీఓస్కి సపరేట్ బ్యాగ్ కడతారనమాట. సో అట్లా ఆఫీస్లో ఉండి ఆఫీస్ వరకు పోస్ట్ మాస్టర్కి అక్కడ కొన్ని అసైన్ చేస్తారనమాట ప్యాకర్కి సంబంధించిన డ్యూటీలు, అవి చేసుకుంటూ ఉండాలి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో ఈ విధంగా డాక్ సేవ యొక్క వర్క్ ఉంటుంది. సో ఈ వర్క్ మీరు ఫీల్డ్లో దిగినాక వర్క్ అయితే ఉంటుందండి. సో వర్క్ నేను బాగా చేయగలను, పోస్ట్ ఆఫీస్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను జనాభాకి సర్వీస్ చేయాలి, పీపుల్స్కి నేను సర్వీస్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇది కేవలం 10th క్లాస్ మార్క్ పాస్ అయితే చాలు, అది కూడా మెరిట్ ఉంటే మాత్రం కంపల్సరీ వస్తుంది. మినిమం పాస్ కానీ లేదా దగ్గరకు వచ్చినా కూడా రాదండి. మ్యాక్సిమం మెరిట్ మీదే తీసుకుంటారు. 100% మెరిటే ఉంటుంది అనమాట. టాప్లో ఉంటే మాత్రం కంపల్సరీ వస్తుంది. సో మీకు జీడీఎస్ పోస్ట్ అంటే ఏంటి, అదేవిధంగా దాని ఒక వర్క్ ఎలా ఉంటుంది, నోటిఫికేషన్ ఏంటి, డేట్లు ఏంటి, ఇంపార్టెంట్ సెక్షన్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క తోటి ఫ్రెండ్స్కి 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో అయితే ఒకటి, మీకు ఈ పోస్ట్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మాత్రం దయచేసి చేయొద్దు. ఎందుకంటే కొంతమంది బాగా టాప్లో చదివి వాళ్ళకి చదువుకోలేని పరిస్థితులు ఉండి వాళ్ళు ఎటువంటి జాబ్ చేయలేక ఖాళీగా ఉండేకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మిగతా టాపర్స్ అంటే మన చెప్పల్లా వాళ్ళు వెళ్ళిపోతుంటారు కాబట్టి సో ఎవరికి అవసరం ఎవరికి నీడో దయచేసి మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.